అందరికీ మరణాత పరిశుద్ధ గ్రంథముల నుంచి ఈ పూట ధ్యానం కొరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. వైద్యుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, మా రక్షకానికి స్తోత్రాలు. ఈ దాసుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన మర్మములు తిమిడి ఉన్న నిగూఢ సత్యాలను కొద్దిపాటి వివరమును సవివరముగా మీరు మాకు అందించి మహిమనొందుమని బెత్లెహేము బాలుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి బ్రతుమలాడి వినయముతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆసక్తితో ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ మన ప్రభువును మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో నా ప్రత్యేకమైన మరణాత. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మిమ్మును బట్టి దేవుని దాసునిగా నేను నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ పూట మన ధ్యానాంశము క్రిస్మస్ అంటే ఏంటి, బైబిల్ క్రిస్మస్ గూర్చి ఏమి చెబుతుంది అనే విషయాలను గురించి కొద్ది నిమిషాలు మీతో వాక్యాన్ని పంచుకోవాలని దేవుని దాసునిగా ఈ సమయమందు మీ ముందుకు వచ్చిన వాడనై ఉన్నాను. ప్రియులారా, మరి ఏడాదిలో చివరి మాసానికి అనగా ఈ డిసెంబర్ మాసానికి బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దైవజనులు మంగమూడి దేవదాసయ్య గారు ఒక చక్కని పేరు పెట్టారు. ఏంటంటే ఆనంద మాసము అని పేరు పెట్టారు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క పుట్టుక ప్రపంచంలో ఉన్న మానవాళికి అందరికీ కూడా ఆనందం కనుక ఆ ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకుని దేవదాసయ్య గారు ఈ మాసానికి లేదా ఈ నెలకు ఆనంద మాసము అని పేరు పెట్టారు. పిల్లరా, ఈ మాసములో క్రిస్మస్ పండుగలు, సంబరాలు, అంబరాలు దాటడం మనందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రత్యేకంగా ఈ నెలలో 25వ తారీఖున యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సహోదరులందరూ కూడా క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. కానీ బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దైవజనులు దేవదాసయ్య గారు ఈ నెలంతా కూడా క్రిస్మస్ ధ్యానాలు, క్రిస్మస్ వాక్య వర్తమానములు క్రైస్తవ సమాజానికి అందించడం మంచిది అని చెప్పిన కారణాన్ని బట్టి బైబిల్ మిషన్ వారమైన మేము ఈ నెలంతా కూడా క్రిస్మస్ ఆరాధనలు, ఈ క్రిస్మస్ ఆరాధనల్లో ప్రత్యేకంగా క్రిస్మస్ సందేశాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. పిల్లరా, మరి అటు వాడుకలో భాగంగా క్రిస్మస్ను గురించి కొన్ని విషయాలు మీతో కూలంకుషంగా వాక్యాన్ని దేవుని గ్రంథములో నుంచి పంచుకోవాలని దేవుని దాసునిగా నేను ఇష్టపడుతున్నాను. క్రిస్మస్ అంటే ఏమిటి, బైబిల్ క్రిస్మస్ గూర్చి ఏమి చెబుతుంది అనే విషయం మనకు తెలియాలి అంటే బైబిల్ గ్రంథంలో చదువుకున్న ఈ మాట లేదా ఈ ప్యాసేజ్ మనం గమనిస్తే చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇలా ఈ మాటను పుచ్చుకుని ఈవేళ ఈ నెలంతా కూడా క్రిస్మస్ పండుగలు మనం జరుపుకుంటున్నాం. ఈ నెలే కాదు కానీ ప్రభు పుట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా క్రిస్మస్ పండుగలు, ప్రభు యొక్క జన్మాన్ని తలంచుకొనొచ్చు సంబరాలు, అంబరాలు దాటడం మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ క్రిస్మస్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం చూస్తే, ఇలా క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధించుట అని అర్థం. క్రిస్మస్ అనే ఈ పదానికి నిర్వచనం ఏంటంటే క్రీస్తును ఆరాధించుట అని అర్థం. క్రిస్మస్ అనే పదం బైబిల్ గ్రంథములో లేకపోవచ్చు, కానీ క్రీస్తును ఆరాధించుట అనే పదం బైబిల్ గ్రంథంలో చాలాసార్లు ఉంది. ప్రభువును ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనే విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు లేఖనములో పొందపరిచారు. ప్రత్యేకించి ఈ క్రిస్మస్ కాలములో ప్రభు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ మనం
పండుగలు చేస్తూ ఉంటాం. పిల్లరా, పండుగ అనే మాటకు నిర్వచనం ఏంటంటే దేవునిని స్తుతించుట. అంటే ఈ నెలలో ప్రత్యేకంగా క్రిస్మస్ పండుగ మనం చేస్తున్నాము అంటే యేసు ప్రభు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. దాన్నే క్రిస్మస్ పండుగ అని చెప్పడం జరిగింది. ఇంతకీ క్రిస్మస్ పండుగ చెయ్యాలా వద్దా అనే విషయాన్ని ఒకంత మనం ఆలోచన చేస్తే బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, ప్రభు యొక్క మొదటి రాకడను జ్ఞాపకం చేసుకోకపోతే సంఘం రెండవ రాకడలో ఎత్తబడదు అని చెప్పారు. కనుక దేవుని సంఘమైన మనం, అంటే దేవుని వాక్యాన్ని బోధిస్తున్న మేము కానీ, వాక్యాన్ని విని విశ్వసించి విధులయుండి మేఘమునకు ఆకర్షించాలి అని ఆశ కలిగిన మీరు కానీ క్రిస్మస్ పండుగ అనేది తప్పనిసరిగా చెయ్యాలి. ఎందుకంటే ప్రభు యొక్క మొదటి రాకడ అంటే ఆయన జన్మ జ్ఞాపకం చేసుకోకపోతే సంఘం అనబడుతున్న మనం రేపు రెండవ రాకడలో ఎత్తబడం. దానిని బట్టే బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు దైవజనుడు దేవదాసయ్య గారు తప్పనిసరిగా క్రీస్తు జన్మను జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ పండుగ చెయ్యాలి అని చెప్పారు. ఎలా చేయాలి క్రిస్మస్ అంటే, క్రిస్మస్ అన్న పండుగ చేసుకున్న మెండుగా మానవాత్మ నిండుగా చెయ్యకున్న దండుగా అని చెప్పారు. అంటే ఏదైనా ఒక పండగ చేయాలి అంటే ఆ పండగను గూర్చిన పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా తెలుసుకుని పండగ చేస్తే అది పండగ అవుద్ది, లేకపోతే దండగ అయిపోద్ది. క్రైస్తవ సమాజముగా దేవుని పిల్లలముగా ఉన్న మనం ఈ ఏడాదిలో ఈ 12వ మాసములో డిసెంబర్ మాసములో ఆనంద మాసములో మనం క్రిస్మస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చాలామంది ఈ పండుగ చేసిన వారు కూడా ఉన్నారు, చేయడానికి సిద్ధమవుతున్న వారు కూడా ఉన్నారు. ఎప్పుడు ఎలా చేయాలి అంటే, అసలు ఈ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకుని క్రిస్మస్ పండుగ చేస్తే అది పండగ అవుద్ది, లేకపోతే మరలా చెబుతున్నాను దండగ అయిపోద్ది. మనం పండగ చేయాలి, మనం చేసే పండుగ దండగ అవ్వకూడదు. పండుగ అంటే మరలా చెబుతున్నాను దేవునిని స్తుతించుట అని అర్థం. అంటే ఇలా క్రిస్మస్ పండుగ అనేది ఈ డిసెంబర్ మాసానికి మాత్రమే పరిమితం కాకూడదు. క్రిస్మస్ పండుగ అనేది డిసెంబర్ 25వ తారీఖుకు మాత్రమే పరిమితం కాకూడదు. మన బతుకంతా కూడా క్రిస్మస్ పండుగ చేయాలి. సంవత్సరంలో 52 ఆదివారాలు ఉన్నాయి. మన పరిశీలన చేస్తే 52 ఆదివారాలు కూడా క్రైస్తవులకు క్రిస్మస్ పండుగే. ఎందుకంటే ఆదివారం ఆరాధన, క్రీస్తును ఆరాధించే దినం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం కదా. కనుక ప్రతి ఆదివారం క్రైస్తవులు చేస్తున్న పండుగ ఏంటంటే క్రిస్మస్ పండుగ. కనుక మన బ్రతుకు కాలమంతా కూడా ప్రభువు నమ్ముకున్న తర్వాత మనం క్రిస్మస్ పండుగ చేయాలంటే ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభువును ఘనపరచాలి. 11 మాసాలు అసలు ఎక్కడ సంఘంలో కనబడిన వాళ్ళు కూడా ఈ 12వ మాసములో వచ్చి క్రిస్మస్ పండుగ వంక మీద అన్ని పాత్రలు పోషించేవాడు చాలామంది సంఘాల్లో ఉన్నారు. ఇలా పెంతెకొస్తు పండుగ దినాన్న పండగ గుంపు, ప్రార్థన గుంపు అనే 2 గుంపులు ఉన్నాయి. కనుక పండగ గుంపేమో లోకములో ఉంటే ప్రార్థన గుంపు సన్నిధి గదిలో ఉంది. కనుక 11 మాసాలు పండగ గుంపు లోకములో ఉంటుంది. 12వ మాసంలో దేవుని సన్నిధిలో క్రిస్మస్ వంక మీద వచ్చి కూర్చుంటే వాళ్ళ పండగ చేస్తున్నాం అనుకున్నా కానీ వారు చేసేది క్రిస్మస్ పండగ కాదు, కిస్మిస్ పండుగ. కనుక క్రిస్మస్ అనేది 2 రకాలు: బాహ్య క్రిస్మస్, అంతరంగ క్రిస్మస్. మనం చేసే క్రిస్మస్ పండుగ బాహ్య క్రిస్మస్ పండుగ చేస్తే ఉపయోగం లేదు. మనం చేసే క్రిస్మస్ పండుగ అంతరంగ క్రిస్మస్ పండుగ అయి ఉండాలి. కనుక అంతరంగ క్రిస్మస్ పండుగ చేయాలి అంటే అసలు క్రిస్మస్ యొక్క ఇతివృత్తాంతం మనకు తెలియాలి. క్రిస్మస్ అంటే ఏంటి? ఈ ప్రశ్నకు 3 సమాధానాలు ఈరోజు ఈ వర్తమానంలో నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఏంటంటే అవి: 1, సంతోషించుటయే క్రిస్మస్.
రెండవది సాగిలపడుటయే క్రిస్మస్. మూడవది సమర్పించుటయే క్రిస్మస్. ఈ 3 పనులు చేస్తేనే నువ్వు చేసేది క్రిస్మస్ పండుగ అవ్వద్దు, లేకపోతే క్రిస్మస్ పండుగ అయిపోద్ది. కనుక ఈ 3 విషయాల్లో పండగ చేసిన వారు క్రిస్మస్ కాలంలో, క్రిస్మస్ దినాన్న ఇలారా మనం చూస్తే ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించిన పాత్రదారులు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నారు. వారే తూర్పు దేశపు జ్ఞానులు. ఎలా వీళ్ళు క్రిస్మస్ పండుగ చేశారు అని మనం బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే, నేను చెప్పాను కదా క్రిస్మస్ అంటే ఏంటి అని మాటకు మొదటి సమాధానంగా మనం చూస్తే సంతోషించుటయే క్రిస్మస్. ప్రియులరా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, జ్ఞానులు అత్యానందభరితులై యేసు ఉన్న ఇంటికి వచ్చిరి అనే మాట ఇక్కడ రాయబడింది. ఎందుకు జ్ఞానులు అత్యానందభరితులై యేసు ఉన్న ఇంటిలోనికి వచ్చారు అంటే, మెస్సయ్య రాక కోసం వారు కూడా ఎదురు చూస్తున్నారు. ఎదురుచూపును బట్టి ప్రభు పుట్టగానే తూర్పు దిక్కున ఒక నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రాన్ని చూడగానే వాళ్ళు చేసిన మొదటి పని ఏంటంటే అత్యానందభరితులయ్యారు. ప్రియులరా, ఈ నక్షత్రం ఎంత గొప్పదంటే యేసు ప్రభు ఉన్నటువంటి ఇంటిలోనికి ఈ జ్ఞానులైన వారిని తీసుకువెళ్ళింది. ఇక్కడ నక్షత్రం చేసిన పనే ఈవేళ దేవుని వాక్యాన్ని చెబుతున్న సేవకులమైన మేము కానీ, యేసు ప్రభువును మీ స్వకీయ రక్షకునిగా అంగీకరించిన మీరు కానీ, యావత్ ప్రపంచములో ప్రభువును నమ్ముకోని వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రభు యొక్క పుట్టుకను గురించి సువార్త చేసి వాళ్ళందరినీ కూడా ప్రభు ఉన్న ఇంటిలోనికి, అంటే దేవుని సన్నిధిలోనికి మనం నడిపించాలి. ఆ పనే ఈ నక్షత్రం చేసింది. ఇవాళ మనం ప్రభు దగ్గరకు నడిపింపబడ్డాం. మన ఇంట్లో వాళ్ళనే కనీసం ప్రభు దగ్గరకు నడిపింపలేనటువంటి పరిస్థితి ఇవాళ మన జీవితాల్లో, మన సంఘాల్లో కనబడుతుంది. ఇది ఒక భక్తేనా? ఆలోచన చేస్తే భక్తి కాదేమో అని నాకు అర్థమవుతుంది. ప్రభు పుట్టగానే తూర్పు దిక్కున నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రాన్ని చూచి మొట్టమొదట జ్ఞానులైన వారు అత్యానందభరితులయ్యారు. కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క పుట్టుక ఎప్పుడా ఎప్పుడా ఎప్పుడని వీళ్ళు ఎదురు చూస్తున్నారేమో, ఆయన పుట్టుకను బట్టి వీళ్ళు అత్యానందభరితులయ్యారు. ఆనందం వేరు, బ్రహ్మానందం వేరు, అత్యానందం వేరు. ఇక అత్యానందం అంటే దానికి హద్దు లేదు. అంటే ఎంత పరవశించిపోయారో ప్రభువును పుట్టుకను బట్టి మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. కనుక ప్రియులరా, ఇక్కడ జ్ఞానులైన వారు అత్యానందభరితులై యేసు ఉన్న ఇంటికి వచ్చారు. ప్రియులరా, ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఏం తెచ్చారంటే మొత్తానికి 4 జ్ఞానులు బయలుదేరారట రావడానికి. కానీ ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి 3 జ్ఞానులు కనబడుతున్నారు. వాళ్ళు వచ్చిన సమయం కూడా 2 సంవత్సరాలు పట్టింది. ఎవరు వాళ్ళంటే మిల్కియార్, కాస్పర్, బతాసర్ అనువారు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు 2 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసి. ఇలా మరి ఇక్కడ యేసు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు అత్యానందభరితులయ్యారు. అంటే వారి సంతోషానికి అవధులు లేవు లేదా హద్దు లేదు అనే విషయాన్ని ఒకంత మనం పరిశీలన చేయాలి. ప్రభు పుట్టుకను బట్టి జ్ఞానులు అత్యానందభరితులైతే ప్రభు పుట్టుకను బట్టి గొర్రెల కాపరులు కూడా సంతోషించారటండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చాలండి. ఇక్కడ విషయాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే, ప్రభు పుట్టుకను బట్టి గొర్రెల కాపరులు కూడా సంతోషించినట్లు ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ప్రభు పుట్టిన వెంటనే తూర్పు దేశపు జ్ఞాను దగ్గర నక్షత్రం ఉదయిస్తే, ప్రభు పుట్టిన వెంటనే గాబ్రియేలు దేవదూత గొర్రెల కాపర దగ్గరికి వెళ్ళినట్లు మనం చూస్తాం. పిల్లరా, మరి గొర్రెల కాపర దగ్గరికి వెళ్ళిన గాబ్రియేలు దేవదూత చెబుతున్న సువార్త ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను అనే మాట ఇక్కడ చెప్పడం జరిగింది. ఏంటని ఈ గొర్రెల కాపరులు అడుగుంటారు. వెంటనే దూతగారు చెబుతున్నారు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. యేసు ప్రభు పుట్టగానే తూర్పు దిక్కున నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రాన్ని బట్టి తూర్పు దేశపు జ్ఞానులు అత్యానంద భరితులయ్యారంటే సంతోషించారు. రెండు, యేసు ప్రభు పుట్టగానే గాబ్రియేలు దేవదూత గారు గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పారు. ఈ వార్తను బట్టి గొర్రెల కాపరు కూడా సంతోషించారు. పిల్లరా, ఇక్కడ ఇందాక చెప్పాను, నక్షత్రం జ్ఞానులైన వారిని ప్రభు దగ్గరకు తీసుకొస్తే, గాబ్రియేలు దేవదూత గారు గొర్రెల కాపరులైన వీరిని ప్రభు దగ్గరకు తీసుకొచ్చినట్లు మనం చూస్తాం. ఏది ఏమైనా మనం చేయవలసిన పని కడవరి కాలంలో వాక్యాన్ని బోధిస్తున్న నేను కానీ, ఈ వాక్యాన్ని వింటున్న మీరు కానీ ఏంటంటే, నక్షత్రం వలె గాబ్రియేలు దేవదూత వలె ఈ లోకంలో నశించిపోవచ్చున్న వారిని యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చే బాధ్యత మనం పుచ్చుకోవాలి. కనుక వారు ప్రభు దగ్గరకు రావాలి అంటే మన సాక్ష్యం బాగోవాలి. మన సాక్ష్యం బాగోకుండా ప్రభు దగ్గరకు వారు నడిపింపబడతారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నడిపింపబడరు. నక్షత్రం గాబ్రియేలు దేవదూత ఎలాగున తూర్పు దేశపు జ్ఞానులను గొర్రెల కాపరులను ప్రభు దగ్గరకు తీసుకొచ్చారో, అలాగుని కడవరి కాలంలో మనందరము కూడా బాధ్యత తీసుకుని అనేకులను యేసు ప్రభు దగ్గరకు తీసుకురావాలి. పిల్లరా, క్రిస్మస్ అంటే సంతోషించుటయే క్రిస్మస్. కనుక యేసు ప్రభు యొక్క పుట్టుకను బట్టి తూర్పు దేశపు జ్ఞానులు సంతోషించారు. యేసు ప్రభు పుట్టుకను బట్టి గొర్రెల కాపరులు కూడా సంతోషించారు. ఎక్కడికి వచ్చి సంతోషించారంటే ప్రభు దగ్గరకు వచ్చారు, ప్రభువును చూచి సంతోషించారు. ఈ కడవరి కాలంలో మనం ఆలోచన చేస్తే, తూర్పు దేశపు జ్ఞానులు గొర్రెల కాపరులు ప్రభు పుట్టుకను బట్టి సంతోషించారే, ఇవాళ మనలను ఈ లోకానికి ప్రతిష్ఠించి పంపించిన మన పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని బట్టి సంతోషించాలి అంటే, మనం కూడా ఎక్కడుంటే ప్రభుకు సంతోషం అంటే, ప్రభు దగ్గరకు వస్తే, ప్రభు దగ్గర ఉంటే, అంటే ఆయన సన్నిధిలో ఉంటే మనల్ని బట్టి మన కుటుంబాలను బట్టి దేవునికి సంతోషం కలుగుతుంది. కనుక క్రిస్మస్ అంటే సంతోషించుటయే క్రిస్మస్. రెండవ మాట మనం చూస్తే, సాగిలపడుటయే క్రిస్మస్. పిల్లరా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూస్తే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. పిల్లరా, ఈ రెండో మాటలో మనకు కావలసిన మాట ఏంటంటే, సాగిలపడిరి అనే మాట మనకు కావాలి. ఎవరు ముందు సాగిలపడ్డారంటే, తూర్పు దేశపు జ్ఞానులు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు ముందు సాగిలపడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే, వీళ్ళు ఖగోళ శాస్త్రాన్ని చదువుకున్న వాళ్ళు, మామూలు మనుషులు కాదు. తూర్పు దేశ జ్ఞానులు అంటే లోక జ్ఞానం దేవుని జ్ఞానం ముందు సాగిలపడింది అనే విషయం మనకు అర్థం కావాలి. ఒక విషయం చెప్పాలి, లోకంలో మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం అనేక
రకాలుగా విర్రవీగుచూ ఉంటాం. పిల్లరా, ఇక్కడ లోక జ్ఞానులు దైవ జ్ఞానం అంటే దేవుని ముందు సాగిలపడ్డారు. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం ఎవరమైనా, కోటీశ్వరులమైనా, కూటికి లేని వారమైనా, జ్ఞానులమైనా, అజ్ఞానులమైనా, ప్రభు చెంతకు వచ్చిన తర్వాత ఎవరి ముందు సాగిలపడాలంటే ప్రభు ముందు సాగిలపడాలి. అందుకే పిల్లరా 95వ కీర్తన 7వ చరణాన్ని మనం చూస్తే, రండి నమస్కారం చేసి సాగిలపడుదుము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము అనే మాట కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. పిల్లరా, బైబిల్ గ్రంథములో దేవుని ముందు సాగిలపడిన సందర్భాలు ఒక 2 సందర్భాలు మనం చూడాలి. మొదటి సందర్భం పాత నిబంధనలు మనం చూస్తే ఆది కాండము 18వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూస్తే, అబ్రహాము కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అనే మాట. పిల్లరా, దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడిన సందర్భాన్ని మనం గమనించాలి. మమ్రే దగ్గర సింధూర వనములో అబ్రహాము ఎండవేడ గుడార వేసుకుని ఉండగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుని ముందుకు వెళ్ళి అబ్రహాము సాగిలపడ్డాడు, లేదా సాష్టాంగ నమస్కారం చేశాడని మనం చెప్పుకోక తప్పదు. కనుక బైబిల్ గ్రంథములో పాత నిబంధన, క్రొత్త నిబంధన, యేసు ప్రభు పుట్టుకుని బట్టి ధర్మశాస్త్రం 2 భాగాలయ్యింది. ఏంటంటే, ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధనలో అబ్రహాము దేవుని దగ్గరకు వచ్చి సాగిలపడ్డాడు. ఈ క్రొత్త నిబంధనలోకి వస్తే తూర్పు దేశపు జ్ఞానులు ఇలా వారి దేశం నుండి బయలుదేరి వచ్చి ప్రభువు ఉన్న ఇంటిలోనికి రావడం, వీళ్ళ ప్రభువును చూచి ప్రభువు ముందు సాగిలి పడిపోయినట్టు మనం చూస్తాం. అంటే క్రిస్మస్ అంటే విర్రవేగడం కాదు, కానీ మా పండగ గొప్ప, మా సంఘం గొప్ప, మేం చేసే క్రిస్మస్ గొప్ప అని చెప్పుకోవడం కాదు, కానీ దేవుని ముందు సాగిలపడాలి. అదే క్రిస్మస్. ఎంతమంది వేళ తగ్గింపు జీవితాన్ని కలిగి ఇలా సాగిలపడి దేవుని సన్నిధిలో క్రిస్మస్ చేసేవాళ్ళు ఎవరున్నారు? ఇలా దేవుని సన్నిధిలోనికి వచ్చాము అంటే మన జీవితంలో ఏముండాలి అంటే తగ్గింపు ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథములో ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించారు. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడ్డాడు. ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి చాలామంది ఈ ఒక్క వాక్యాన్ని పుచ్చుకుని మేధావులైపోయిన వారు చాలామంది ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మనం ప్రార్థనకు వస్తున్నాం, ఎన్నో సంవత్సరాలుగా క్రిస్మస్ పండుగ వేడుకల్లో మనం పాల్గొంటున్నాం. నిజమైన క్రిస్మస్ మనం చేస్తున్నామా? చేయకపోతే ఈ ఏడాదిలోనైనా నిజమైన క్రిస్మస్ పండుగ చేయడానికి మనం తీర్మానం చేసుకోవాలి. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే సాగిల పడడమే క్రిస్మస్. కనుక వీళ్ళరా క్రిస్మస్ అంటే ఏంటి అని ప్రశ్నకు వీళ్ళరా 3వ సమాధానాన్ని కూడా మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూస్తే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. పిల్లరా, ఈ 3 సమాధానాల్లో కూడా ఎవరు కనపడుతున్నారంటే తూర్పు దేశపు జ్ఞానులే. ఎందుకంటే ఈ 3 సమాధానాలు వీరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడినవిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. క్రిస్మస్ అంటే ఏంటి అని ఈ ప్రశ్నకు 3వ సమాధానం ఏంటంటే సమర్పించుటే క్రిస్మస్. పిల్లరా, ఈ తూర్పు దేశపు జ్ఞానులు ప్రభు ఉన్న ఇంటిలోనికి వచ్చారు. వచ్చి వీళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళ పెట్లు విప్పారు. పెట్లు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళము యేసు ప్రభు వారికి సమర్పించారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే యేసు ప్రభు ఏమన్నా తెమ్మన్నాడా అని? తెమ్మనలేదు కదా. వాళ్ళంతటికి వాళ్ళ జ్ఞానులు ప్రేరేపించబడి ఇలా మరి వాళ్ళు వస్తూ ఏం తెచ్చారంటే బంగారం, సాంబ్రాణి,
బోళం తెచ్చారు. కారణం ఏంటంటే ధర్మశాస్త్రంలో ఒక మాట రాయబడింది. ఎందుకంటే వీళ్ళకి జ్ఞానం ఉంది కనుక, ఖగోళ శాస్త్రం చదువారు కనుక దేవుని సన్నిధిలోనికి అంటే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఎవరు కూడా రక్తహస్తాలతో రాకూడదు. కానీ వీళ్ళ చాలామంది ఖాళీ చేతులతో వస్తూ ఉంటారు. రక్తహస్తాలు అంటే ఖాళీ చేతులతో వచ్చేవాళ్ళు ఈ కడవరి కాలంలో సంఘాలు చాలామంది ఉన్నారు. ఈ విషయాన్ని చెప్పే ముందు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దైవజనులు దేవదాసయ్య గారి గురించి, వారి అనుభవం గురించి ఒక విషయాన్ని మీతో పంచుకుంటారు. ఒకానొక దినమందు దేవదాసయ్య గారిని ఒక సభలో వాక్యాన్ని అందించడానికి ఒక ఆయన పిలిచారట. పిలవగా దేవదాసయ్య గారు వాక్యాన్ని అందించడానికి వెళ్ళారట. వెళ్ళగానే దేవదాసయ్య గారిని వేదిక మీద పిలిచారు. పిలిస్తే వేదిక మీద దేవదాసయ్య గారు ఆశీనులై ఉన్నారట. మరి కూడి ఉన్నటువంటి సంఘములో ఒక యవన బిడ్డ పాప ఎదురుగా కూర్చుని ఆల్టర్కు ముందు మంచిగా పాటలు పాడుతుందట. మరి పాటలు అయిపోయిన వెంటనే ఆ కన్వీనర్ గారు దేవదాసయ్య గారు వాక్యాన్ని చెబుతారని చెప్పగానే దేవదాసయ్య గారు వాక్యం చెప్పడం మొదలు పెట్టారట. ఆయన వాక్యం చెబుతుండగా రెఫరెన్స్ తెలియచేస్తున్నప్పుడు ఆ పాప చక్కగా ఆ రెఫరెన్స్ను కూడా చదివి సహాయం చేస్తుందట. విశేషం ఏంటంటే ప్రసంగం అంతా అయిపోయింది. వాక్యాన్ని ముగించి దేవదాసయ్య గారు వారి సీట్లో ఆసీనులు అయ్యారు. ఆసీనులు కాగానే ఆ కన్వీనర్ గారు కానుకల పాట పాడదామని పాట స్టార్ట్ చేశాడట. వెంటనే పాప మెల్లగా లేచి బయటికి వెళ్ళిపోతుందట. వెంటనే దేవదాసయ్య గారు ఇదిగో ఇక్కడి నుంచి దెయ్యం వెళ్ళిపోతుంది అని ఆ కన్వీనర్ గారిని పిలిచి వారు మాట్లాడారట. అంటే ఆ పాప పాటలు బాగా పాడింది. దేవదాసయ్య గారు వాక్యం చెబుతుంటే చక్కగా రెఫరెన్స్లు కూడా అందించింది. కానీ ఆ పాపకి ఏ లక్షణము లేదంటే కానుక వేసే లక్షణము లేదో లేని కారణాన్ని బట్టి కానుక పాట పాడుతున్నప్పుడు అందరూ కానుక సమర్పిస్తుంటే మరి ఈ పాప మెల్లగా లేచి బయటికి వెళ్ళిపోతుందట. ఇదిగో దెయ్యం వెళ్ళిపోతుంది సంఘములో నుండి దేవదాసయ్య గారు చెప్పారట. అంటే ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే మనం కూడా చాలా సందర్భాల్లో దేవునికి వేయవలసిన కానుక, సమర్పించవలసినటువంటి కానుక సమర్పించకుండా తినేస్తున్నాం కదా. దేవునికి చందా వేయకపోతే, దేవునికి దశంభాగం ఇవ్వకపోతే, దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పించకపోతే మనం కూడా దెయ్యాలమే కదా. ఎట్టి పరిస్థితుల్లో కూడా సందేహించనక్కర్లేదు కదా అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు రక్తహస్తాలు ఖాళీ చేతులతో రాకూడదు. అందుకే తూర్పు దేశ జ్ఞానులో 2 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసి ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు చేసిన పని ఏంటంటే పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళం దేవునికి సమర్పించారు. పిల్లరా, ఇక్కడ అద్భుతమైన మాటలు మరి ఈ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తూర్పు దేశ జ్ఞానులు దేవుని దగ్గరకు వచ్చి పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళాన్ని ఇచ్చారు. ఇంతకీ దేవుడు ఏమైనా తెమ్మన్నాడా? కనబడిన నక్షత్రం ఏమన్నా బంగారం, సాంబ్రాణి, బోళం తీసుకొస్తేనే కానీ దేవుని చూడడానికి మీకు అవకాశం ఉండదని చెప్పారా నక్షత్రం? అది లేదు. మరి ఎందుకు, ఎలా? వీళ్ళు 2 సంవత్సరాలు జర్నీ చేసి కూడా ఈ బంగారం, సాంబ్రాణి, బోళం పెట్టెలతో తెచ్చి ప్రభుకు సమర్పించారు. అంటే కానుక అనేది లేదా సమర్పణ అనేది వీళ్ళరా ప్రేరేపణను బట్టి ఇచ్చేది. ఇవాళ సేవకులు చాలామంది కానుకివ్వాలని చాలాసార్లు దశంభాగం ఇవ్వాలని బల్లగుద్ది చెబుతూ ఉంటారు. ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి చెప్పాలి, కానీ మరీ అంత సాగదీనక్కర్లే. ఎందుకంటే మన క్యారెక్టర్ బాగుంటే, దేవుని వాక్యాన్ని చెప్పే మనం చేసే సేవ యథార్థంగా ఉంటే, మన సేవను బట్టి, మన క్యారెక్టర్ని బట్టి, మన భక్తిని బట్టి భక్తులైన వారిని దేవుడే ప్రేరేపించి మనకి ఏ లోటు లేకుండా వారి ద్వారా కానుకింపించి దేవుడు మన పోషించేవారు ఉన్నారు. దేవదాసయ్య గారి అనుభవాలు మనం చూస్తే సంఘం యొక్క రిపోర్ట్ ఎప్పుడు చూడొద్దు. దైవ సేవకుడా, నువ్వు ఎవరిని చూడాలని చెప్పారంటే దేవుని చూడు. సంఘం యొక్క రిపోర్ట్ చూసావా? ఎంతమంది వచ్చారు కాబట్టి ఇంత కానుక వస్తుంది, ఎంతమంది వచ్చారు కాబట్టి ఇంత దశంభాగం వస్తుంది అని ఆలోచన దగ్గర ఉండిపోతావు. నువ్వు దేవుని వైపు చూస్తే సంఘం రిపోర్ట్ చూడకుండా ఉంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, నీకు ఏది కావాలో అది దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పారు. నిజమే, బైబిల్ మిషన్ వారికి నిల్వ సొమ్ము లేదు, నిరుకు రాబడి లేదు. అయినా దేవుడు అద్భుతంగా ఈ బైబిల్ మిషన్ సంస్థను పోషిస్తున్నాడు.
బైబిల్ మిషన్లో పనిచేస్తున్న సేవకులైన వారిని కూడా పోషిస్తూ ఉన్నారు. ప్రియులరా, కానుక ఇయ్యి 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 అని మన సాగదీనక్కర్లేదు. కానుక ఇవ్వాలి అంటే మనం చేసే భక్తి, మనం చేసే సేవ, మన యొక్క క్యారెక్టర్ని బట్టి దేవుడు మనల్ని మన దగ్గర కూర్చున్న వారి ద్వారా, విశ్వాసుల ద్వారా పోషించేవారై ఉన్నారు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొననేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండలేదని దేవుని గ్రంథంలో దేవుడు చాలా తేటగా మాట్లాడాడు కదా. కనుక చాలా సందర్భాల్లో వచ్చే రాబడిని బట్టి మనం నిరుత్సాహపడతాం. నిరుత్సాహపడకూడదో. దేవదాస్ గారు చెప్పారో, ఎప్పుడు కూడా నాకు అది లేదు ఇది లేదనే మాట క్రైస్తవుని నోటి నుండి రాకూడదని చెప్పారు. కనుక తూర్పు దేశ జ్ఞానులు దేవుడు తెమ్మనకుండానే వాళ్ళు ప్రేరేపించబడి పెట్టెలతో బంగారం, సాంబ్రాణి, బోళాన్ని తెచ్చారు. ఇవే ఎందుకు తేవాలి అని మనం పరిశీలన చేస్తే వీటిలో దైవత్వం ఉంది. పిల్లరా, ఇక్కడ కొన్ని విషయాలు నేను చెబుతాను. కనుక వీళ్ళు వస్తూ పెట్టెలతో బంగారం, సాంబ్రాణి, బోళం తెచ్చారు. తెచ్చి పెట్టెలు విప్పి ప్రభువుకు బంగారం, సాంబ్రాణి, బోళం వీళ్ళు సమర్పించారు. పిల్లరా, ఇక్కడ మనం కూడా దేవుని సన్నిధిలోనికి వస్తూ మనం కూడా పెట్టెలతో దేవుని కానుక తెచ్చి పెట్టెలు విప్పి దేవునికి కానుక సమర్పించాలి. ఎలాగనంటారా? చూస్తే గనుక ఇక్కడ మరి పెట్టెలు అనగా ఆత్మీయ అర్థం ఏంటంటే, పెట్టెలు అంటే మన హృదయానికి సాదృశ్యంగా ఉంది. రెండవది బంగారం తెచ్చారు వీళ్ళు, దైవత్వానికి సాదృశ్యం. మూడవది సాంబ్రాణి తెచ్చారు, యాజకత్వానికి సాదృశ్యం. మూడవది ఆ బోళం తెచ్చారు, మరణానికి గుర్తుగా ఉన్నాయి. కనుక వీళ్ళు వస్తూ పెట్టెలతో దేవుని కానుక తెచ్చి సమర్పించారు. మనము కూడా వస్తూ పెట్టెలతో మరి దేవునికి కానుకలు తెచ్చి సమర్పించాలి. పెట్టెలు విప్పారు అంటే హృదయాలను విప్పి, అంటే హృదయపూర్వకంగా దేవునికి సమర్పణ చెయ్యాలి అని మనకు అర్థం కావాలి. పెట్టెలు విప్పి అంటే హృదయాలు విప్పి హృదయపూర్వకంగా దేవుని కానుకిచ్చారు. మనం కూడా పిసినతనంగా దేవుని కానుకిచ్చామనుకోండి, అది ఎంత మాత్రమున ఆశీర్వాదకరంగా ఉండదు. కనుక మనం ఇచ్చేది సంతోషంగా దేవునికి మనం ఇవ్వగలిగితే దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఎంతగానో బ్లెస్ చేసేవాళ్ళు ఉన్నారు. కనుక ఇక్కడ 3 కనబడుతున్నాయి. బంగారం ఏమో ప్రభు దైవత్వమునకు సాదృశ్యంగా ఉంది, దేవుడు అని తెలియచేస్తుంది. సాంబ్రాణి ప్రభు యాజకత్వానికి సాదృశ్యంగా ఉంది. బోళము ప్రభు యొక్క మరణానికి గుర్తుగా ఉన్నాయి. అంటే వీళ్ళు 3 తెచ్చారు. ఈ 3 కూడా ప్రభు యొక్క జీవితం అంతా కూడా ఇమిడిపోయింది. బంగారం ఏమో యేసు ప్రభువు దేవుడని సాక్ష్యం ఇస్తే, సాంబ్రాణేమో యేసు ప్రభు యాజకుడని సాక్ష్యం ఇచ్చింది. బోళమేమో మరి యేసు ప్రభు యొక్క మరణానికి గుర్తుగా ఉంది కనుక తెలియచేయడానికి ఈ 3 కూడా వాళ్ళు తెచ్చి దేవునికి సమర్పించినట్లు మనం చూడగలం. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సమర్పణ అనగా ఇచ్చుట అని అర్థం. మరి మదర్ తెరీసా గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఏంటంటే, దేవుడు నీకేది ఇస్తాడో దానిని స్వీకరించు, దేవుడు ఏది తీసుకుంటాడో దానిని సమర్పించు అని చెప్పారు. కనుక క్రిస్మస్ అంటే సమర్పించడమే క్రిస్మస్. కనుక క్రిస్మస్ అంటే ఏంటి అని ఈ ప్రశ్నకు 3 సమాధానాలు చెప్పారు. 1 సంతోషించుటయే క్రిస్మస్, 2 సాగిలపడుటయే క్రిస్మస్, 3 సమర్పించుటయే క్రిస్మస్. పిల్లరా, ఈ 3 మాటల్లో మొదటి మాట సంతోషించుటయే క్రిస్మస్. ఈ మాటలో ప్రభువును పుట్టుకుని బట్టి ఎవరు సంతోషించారంటే జ్ఞానులు, గొర్రెల కాపరు సంతోషించారు. కనుక ప్రభు పుట్టుకుని బట్టి మనం సంతోషించాలి. ప్రభు నమ్ముకుని ఆయన సన్నిధిలో నాణ్యత కలిగిన భక్తి చేస్తే మన భక్తిని బట్టి, మనల్ని ఈ లోకానికి పంపించిన విధానాన్ని బట్టి ప్రభు కూడా సంతోషిస్తారు. రెండవది సాగిల పొడుటే క్రిస్మస్. పిల్లరా, ఇక్కడ సాగిల పొడుటలో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా మనం ఉండాలి. పిల్లరా, 3వ మాటను మనం చూస్తే సమర్పించుటయే క్రిస్మస్. తూర్పు దేశ విజ్ఞానులు బంగారం, సాంబ్రాణి, బోళాన్ని దేవుని సమర్పించారు. అద్భుతంగా వారు ఆశీర్వదించబడ్డారు. ఈరోజు ఈ వర్తమానం వింటున్నాం మనం. నిజమైన క్రిస్మస్ చేద్దాం. క్రిస్మస్ ఏంటో చెప్పాను కదా. సంతోషించుటే క్రిస్మస్, ప్రభు పుట్టుకుని బట్టి సంతోషించాలి. అది సాగిలపడుటే క్రిస్మస్, ప్రభువుని బట్టి దేవుని సన్నిధిలో మనం నిత్యం ప్రార్థించే వారంగా ఉండాలి. సమర్పించుటే క్రిస్మస్. కనుక ఈ 3 లక్షణాలు మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో ఉండి
ఏ రోజైతే క్రిస్మస్ పండుగ చేస్తామో ఆ రోజే నిజమైన క్రిస్మస్ పండుగ. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. దాసుడు నీ పక్షముగా ఆయన ఇప్పుడు మీరు నిజమైన క్రిస్మస్ గురించి, క్రిస్మస్ అంటే ఏంటి అని ప్రశ్నకు 3 సమాధానాలుగా అయ్యా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ వర్తమానం వింటు ద్వారా అనేక మంది ఆత్మీయ జీవితాలను అయ్యా మీ తట్టు మరల్చుకుని నిజమైన క్రిస్మస్ చేయడానికి వారికి నాయన మీ కృపను తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. కృప ఎల్లరకు తోడై నడిపించును గాక. ఆమెన్. అందరికీ మరణాత.